హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2016లో విడుదలైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ అనే కామెడీ యాక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. హై స్కూల్లో అందరూ వేలాకులం చేసే ఒక లావైన అబ్బాయి స్కూల్ అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. కానీ ఇప్పుడు అతను గతంలో లాగా ఎవరైనా కొట్టే విక్టిమ్ కాదు. కొంచెం చేంజ్ అయి ఇంటర్నేషనల్ పోలీసులని తిప్పులు పెట్టే ఒక క్రిమినల్ గా మారాడు. అంటే ఇప్పుడు అతను వచ్చింది హై స్కూల్లో అతని బుల్లి చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికా, లేక ఇంకా పెద్దగా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? అసలు నిజంగానే ఇతను క్రిమినలా, లేక దీని వెనక ఇంకేదైనా కుట్రుందా అనే దాన్ని యాక్షన్ ప్యాక్డ్ గా ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి కథ 1996 లో మొదలవుతున్నట్టు చూపిస్తారు. హై స్కూల్ లాకర్ రూమ్ లో ఒక లావైన అబ్బాయి షవర్ చేస్తూ ఆటా పాటా బ్రేక్ డాన్స్ ని దుమ్మురేపుతూ ఉంటే దీన్ని అక్కడికి ఒక బుల్లి గ్యాంగ్ ప్రత్యక్షమై వాడి డాన్స్ ని వెటకారంగా చూస్తూ అబ్బా ఇలా ఉన్నాడేంట్రా అని ఆ లావైన అబ్బాయిని మాక్ చేస్తూ నవ్వుకుంటారు. తనలో ఉన్న డాన్సర్ ని నిద్రలేపిన ఈ అబ్బాయి పేరు రాబీ. వాళ్ళొచ్చింది కూడా తెలియక నాట్యంలో మునిగిపోయి ఉంటే ట్రెవర్ అనే ఈ బుల్లి గ్యాంగ్ లీడర్ ఇంకా అతని ఫ్రెండ్స్ కలిసి చూసింది చాలని రండి వాడికి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇద్దామని ఏదో ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తాడు. అట్ ద సేమ్ టైం మరోవైపు బాస్కెట్బాల్ కోర్ట్ లో ఈ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. ప్రిన్సిపల్ మైక్ పట్టుకుని ఫైనల్ స్పీచ్ ఇస్తూ ఇక సమయం రాని వచ్చేసింది. ఈ ఏడాది నేషనల్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలిచింది ఇంకెవరో కాదు, మనందరికీ తెలిసి నచ్చి గొప్పగా చూసే అదే 2 సార్లు స్టూడెంట్ ప్రెసిడెంట్, మన స్కూల్ వాలీబాల్ కెప్టెన్, డ్రామా క్లబ్ లీడర్, మీ ఫేవరెట్ సీనియర్ అండ్ నా బెస్ట్ స్టూడెంట్, ఆల్ రౌండెడ్ గా అయిన మన వన్ అండ్ ఓన్లీ క్యాల్విన్ జాయినర్ అని అనౌన్స్ చేస్తాడు. ఈ క్యాల్విన్ జాయినర్ ని షార్ట్ ఫామ్ గా అందరూ సీజే అని పిలుస్తారు. అమ్మాయిలు అబ్బాయిలని ఒక్క రోజులకుండా అతన్ని చూడగానే అందరూ గోలగోల రచ్చరచ్చ చేస్తుంటే సీజే వాళ్ళ కోసం అతని సిగ్నేచర్ బ్యాక్ ఫ్లిప్ కొట్టి ఆడియన్స్ ల చీర్ పీక్స్ కి వెళ్లేలా చేస్తాడు. ఈ మూవ్ వల్లే స్కూల్లో అతనికి గోల్డెన్ జెట్ అని నిక్ నేమ్ కూడా వచ్చింది. ఇదంతా చూసాక నేను మీకు సెపరేట్ గా చెప్పనక్కర్లేదు, ఈ సీజే వీళ్ళ స్కూల్లో ఉత్తుత్తి ఫేమస్ కాదు, సూపర్ లెవెల్ ఫేమస్. అబ్బాయిలు వీడి బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వాలని, అమ్మాయిలు వీడి గర్ల్ ఫ్రెండ్స్ అవ్వాలని తెగ పోటీ పడతారు. బట్ అఫ్ కోర్స్ సీజే మనసు మాత్రం అతని గర్ల్ ఫ్రెండ్ మ్యాగీకే సొంతమని వీళ్ళు ఇక్కడ ఈ లెవెల్లో కామెడీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే సడన్లీ డోర్స్ తెరుచుకుంటూ ట్రెవర్ వాళ్ళ గ్యాంగ్ నగ్నంగా ఉన్న రాబీని బలవంతంగా ఈడ్చుకొచ్చి అందరి ముందు పడిస్తారు. అంతే, మొత్తం సైలెన్స్. పడ్డ రాబీ ఇలా మెల్లగా తలెత్తి చూస్తే బటన్ కొట్టినట్టు టీచర్ స్టూడెంట్స్ అని అందరూ తను చూసి నవ్వడం మొదలు పెడతారు. పాపం రాబీ మొహం భయంతో నిండిపోతుంది. మొత్తం క్రౌడ్ లో మన సీజే ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ మ్యాగీకి మాత్రమే ఇది తప్పనిపిస్తుంది. అండ్ ఇక్కడే మనకి సీజే ఈ అచీవ్మెంట్స్ అన్ని పోను ఒక మంచి హ్యూమన్ అని కూడా చూపిస్తారు. అతనొక్కడే ముందుకు వెళ్లి తన జాకెట్ తీసి రాబీకి కవర్ చేసుకోవడానికి ఇస్తాడు. రాబీ దాంతో తనని షీల్డ్ చేసుకుంటూ అంతే ఆ రోజు అక్కడి నుంచి మాయమైన వాడి ఎక్కడా కనిపించలేదు, ఏమైపోయాడో ఎవ్వరికీ తెలియలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగి సరిగ్గా ఇప్పటికి 20 ఏళ్లు గడిచిపోయాయి. మన స్కూల్ సూపర్ స్టార్ సీజే ఏ సైంటిస్టో ఆస్ట్రోనటో ఇవేవీ కాకపోతే అట్లీస్ట్ ఈ దేశానికి ప్రెసిడెంట్ అయినా అయి ఉంటాడనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ సాదా సీదా అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. ఈ జాబు నచ్చక దీన్ని వదిలి వెళ్ళలేక లైఫ్ మీద ఫుల్ విరక్తి పుట్టిపోయి సీజే ఫ్రస్ట్రేట్ అవుతుంటే పక్కనే అతని ఆఫీస్ ఫ్రెండ్ ఏ బాధ లేనట్టు నేను ఇన్స్టాగ్రామ్ లో ఇంకో యాప్ క్రియేట్ చేసి వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వబోతున్నా, స్పేస్ కి ఒక రాకెట్ పంపించబోతున్నానని చెవుల దగ్గరకు వచ్చి నై అంటూ సెన్స్ లేకుండా మాట్లాడుతూ చంపుతాడు. సీజే ఇరిటేట్ అయితే ఆ ఫ్రెండ్ నువ్వెందుకు ఇరిటేట్ అవుతున్నావో నాకు తెలుసు, నీకు రావాల్సిన ప్రమోషన్ మొన్నే జాయిన్ అయి నీ కిందే అసిస్టెంట్ గా పనిచేసిన ఆ పిల్ల పిచ్చుక గడికిచ్చారనేగా, ఆయన ఈ చైనీస్ లస్ లేని తింటారా బాబు అని అంటే సీజే విసుక్కుంటూ కారణం అది కాదని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో అతని వైఫ్ తో పాటు లంచ్ కి వెళ్తాడు. మ్యాగీ అదే అతని హై స్కూల్ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరూ కాలేజ్ అయిపోగానే పెళ్లి చేసుకున్నారు. ఇక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే పక్క టేబుల్లోనే ఆ చైనీస్ అబ్బాయి ఆఫీస్ వాళ్ళతో తన ప్రమోషన్ ని సెలబ్రేట్ చేస్తుంటాడు. అతన్ని చేరప్ చేయడానికి మ్యాగీ ఫోన్ లో ఒక డ్రెస్ చూపించి రేపు నైట్ మన హై స్కూల్ రీయూనియన్ కి నేను ఇదే వేసుకోబోతున్నానని చెప్తే సీజే హై స్కూల్ రీయూనియన్ కదా, యాక్చువల్లీ మనం వెళ్ళాలా, నాకెందుకు వెళ్ళాలనిపించట్లేదే అని రానన్నట్టు పెట్టేస్తాడు. దానికి మ్యాగీ ఏమైంది, ముందే వెళ్ళాలనుకున్నాం కదా, నీ ప్రమోషన్ రాలేదని మూడోఫ్ అయ్యావా అని అడిగితే అది కాదని కొంచెం సేపు నాంచి ఫైనలీ సీజే హై స్కూల్లో నన్నందరూ నేనేదో గొప్పగా సాధిస్తాననుకున్నారు. పెద్దగా ఏం కాకపోయినా కనీసం ఒక గవర్నర్ అయినా అవుతాననుకున్నారు. కానీ నేను ఇప్పుడు ఒక బోర్డు అకౌంటెంట్ ని, చెప్పుకోవడానికి కూడా బాలేదు. హై స్కూల్ తర్వాత నా లైఫ్ స్వయంగా క్రాష్ అయిన ఏరోప్లేన్ లా పడిపోయిందని ఫిక్స్ అయితే బట్ నువ్వు చేసే జాబ్ ని ఇష్టపడి చేస్తున్నావు కదా అని మ్యాగీ అతన్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కష్టపడి చేస్తున్నా, నీకేంటమ్మా, సొంతంగా లా ఫర్మ్ స్టార్ట్ చేసి ఓనర్ గా జాలీగా ఉన్నావు, నీకేంటని అనగానే మ్యాగీకి కూడా కోపం వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఒక మనిషి ఫుల్ పాజిటివిటీతో మాట్లాడి వీడిని చేర్చేయడానికి ట్రై చేసినా తను చెప్పింది వినిపించుకోకపోయినా పర్వాలేదు, రివర్స్ లో సెటైర్లు వేస్తే ఎవరికైనా కాలుతుంది కదా. తను వెళ్లిపోయాక మళ్ళీ ఆఫీస్ కి తిరిగి వచ్చిన సీజే ఫేస్బుక్ లో అతనికి బాబ్ స్టోన్ అనే అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడం చూసి అక్సెప్ట్ చేయాలా వద్దని ఆలోచించి ఫైనలీ చేసేస్తాడు. నెక్స్ట్ సెకండే పక్కనున్న ల్యాండ్ లైన్
అవడంతో ఏంటిది ఈ మధ్య రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే హ్యాక్ చేసేస్తారు ఆ గ్యాంగ్ అయి ఉంటుందో అని నర్వస్ గా అటెండ్ చేస్తే ఫోన్ చేసింది మన మ్యాగీ. ఓస్ మ్యాగీ నువ్వా అని మనోడు రిలాక్స్ అయితే తను యాక్చువల్లీ నేను నీతో అలా గొడవ పడకూడదని రాజీ అవ్వడానికి కాల్ చేసి ఉంటుంది. సీజే కూడా వెంటనే లేదు నువ్వు కాదు తప్పు నాదే, నా బిహేవియరే బ్యాడ్ అని తనకి సారీ చెప్తాడు. ఇంతలో ఇతను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన బాబ్ స్టోన్ కూడా ఇతనికి మెసేజ్ పంపిస్తాడు. అతను వేరే ఎవరో కాదండో హై స్కూల్లో అవమానం భరించలేక మాయమైపోయిన ఆ రాబీ. రీయూనియన్ కోసం సిటీకి వచ్చాను, నైట్ డ్రింక్ చేయడానికి మీట్ అవుదామా అని సీజేని అడుగుతాడు. వీడికి ఎస్ చెప్పాలా నో చెప్పాలా అని ఆలోచిస్తున్న సీజేకి ఫోన్ లో అటువైపు నుంచి మ్యాగీ ఈ మధ్య మనం ఎక్కువ గొడవ పడుతున్నాం కదా సీజే, మాట్లాడకుండా ఒక మ్యారేజ్ థెరపిస్ట్ ని కలుద్దామని చెప్తుంది. హే బాయ్స్ కి థెరపిస్ట్ కి సంబంధమే లేదు, మేమంతా బార్బర్ షాప్ కి వెళ్ళామా, హెయిర్ కట్ చేస్తూ వాడికి మా బాధ కథ చెప్పామా, అది వర్క్ అవ్వకపోతే ఫ్రెండ్ ని చూసామా, 4 పెగ్లు కొట్టామా అని చూస్తాం, అదే మా థెరపీ. నాలాంటి రఫ్ అండ్ టఫ్ మ్యాన్ కి ఈ థెరపీ అవి సెట్ అవ్వని చెప్తాడు. కానీ మ్యాగీ నేను ఆల్రెడీ థెరపిస్ట్ తో మాట్లాడేసా, ఈ రోజు ఈవినింగ్ 6 కి మీట్ అవుతున్నామని చెప్తే సీజే వెంటనే ఈ బాబ్ స్టోన్ కి నేను నైట్ వస్తానని ఓకే చెప్పి మ్యాగీ దగ్గర అయ్యో నాకు కూడా నీతో రావాలని ఉంది, బట్ ఈ రోజు నైట్ నేను ఒక ఫ్రెండ్ ని మీట్ అవుతున్నా, నాకు ప్లాన్స్ ఉన్నాయని అంటాడు. ఫ్రెండా, నాకు తెలియకుండా నీకే ఫ్రెండ్ అని తను అడిగితే అదేనమ్మా మన రాబీ, హై స్కూల్లో చదివాడి. రాబీయా, ఏ రాబీ అని కన్ఫ్యూజ్ అయినప్పుడు హోమ్ కమింగ్ పార్టీలో డిమార్క్ వచ్చి తగ్గొట్టాడు వాడు అని అన్నప్పుడు గుర్తురాలే అంటుంది. సరే టాలెంట్ షోలో పాట పడతానని స్టేజ్ ఎక్కి మధ్యలోనే లిరిక్స్ మర్చిపోయి ప్రాణం తిన్నాడు వాడు, ఇప్పటికీ గుర్తురాలేదని మ్యాగీ అంటే అదే గ్రాడ్యుయేషన్ అసెంబ్లీలో ఒకడిని నగ్నంగా ఫ్లోర్ మీదకి విసిరారు వాడు. మ్యాగీ వెంటనే ఓ ఆ రాబీయా, ఇది ముందే చెప్పొచ్చుగా, సరే నువ్వు వెళ్ళు, మనం థెరపిస్ట్ నే రేపు మీట్ అవ్వచ్చా అని చెక్ చేస్తారని చెప్పి తన ఫోన్ కట్ చేస్తుంది. ఆ రోజు రాత్రి సీజే వాళ్ళు మీట్ అవుదామని చెప్పిన బార్కి వెళ్తే హఠాత్తుగా ఎవరో వెనక నుంచి అతని భుజంపై తట్టుగాని బార్ కదే ఎవడో కొట్టడానికి వచ్చాడనుకుని హియా అంటూ కరాతీకి ఇవ్వడానికి రెడీ అవుతాడు. అప్పుడే తెలుస్తుంది వచ్చిన ఈ వ్యక్తి ఇంకెవరో కాదు అతను వెయిట్ చేస్తున్న రాబీయేనని. అది తెలుసుకున్న సీజే షాక్ అయి బండలో ఉండేవాడివి బండరాయలా తయారయ్యావంట్రా అని ఆశ్చర్యపోతాడు. 6 feet 6 pack ఇంత చేంజ్ వచ్చిందంటే ఏదైనా ట్రిక్ ఉంటుంది కదా, నాకు చెప్పవా ప్లీజ్ అని అడిగితే రాబీ నవ్వుతూ అయ్యో అలా ఏం లేదు, నువ్వు చూడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే హ్యాండ్సమ్ అండ్ స్మార్ట్ గా కనిపిస్తున్నావని అంటాడు. సరే గాని ఏం చెప్తే నేను నీలా అవ్వచ్చు, ఆ ట్రిక్ ఏంటో చెప్పేయొచ్చుగా అని అడిగితే రాబీ పెద్దగా ఏం లేదు, జస్ట్ ప్రతిరోజు 6 గంటల ఎక్సర్సైజ్ అని కంటిన్యూస్ గా గత 20 సంవత్సరాలుగా చేస్తున్నానంతే అని అంటాడు. ఓ సంతేనా, ఆన్ సెకండ్ థాట్ నేను ఇలానే పర్వాలేదులే, నా భార్యకి నేను ఇలా ఉంటేనే ఇష్టమని కవరింగ్ ఇస్తే వెల్ నువ్వు మ్యాగీ పెళ్లి చేసుకున్నారంటగా, స్కూల్లోనే అందమైన అమ్మాయి ఫేమస్ అయిన అబ్బాయి అంటే మీరు సింప్లీ పవర్ కపుల్, ఇప్పుడు ఎలా ఉన్నారు, పిల్లలేమైనా ఉన్నారా అని రాబీ ఎక్సైటెడ్ గా అడుగుతాడు. లేదు ప్రస్తుతానికి ఏం డిసైడ్ చేసుకోలేదు కానీ నువ్వు నా గురించి వదులు, నీ గురించి చెప్పు, ఏం చేస్తున్నావు, అప్పుడు వెళ్లిపోయిన వాడివి ఏమైపోయావని సీజే అడిగినందుకు అంటే అప్పుడు స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేను బాగా ట్రామటైజ్ అయిపోయా, ఇప్పటికీ దాని నుంచి బయటికి రాలేదు, బట్ స్టిల్ లైఫ్ కొనసాగుతుంది అంతే. కెరియర్ వైస్ అడిగావంటే గవర్నమెంట్ కి సమ్ సార్ట్ ఆఫ్ కాంట్రాక్టర్ గా పనిచేశాను, అన్ఫార్చునేట్లీ ఈ మధ్య నన్ను ఆ పనిలో నుంచి కూడా తీసేశారు, సో యా అందుకే ఈ నైట్ నా గురించి కాదు నీ గురించి మాట్లాడుకోబోతున్నామని చెప్తూ ఇతను సీజేకి ఫ్యాన్ బాయ్ లా బిహేవ్ చేస్తాడు. వాడి యూనికార్న్ వేసిన షర్టు, నడుముకి తగిలిన పౌచు, ఫేస్ మీద ఈ స్మైల్ చూసి సీజే ఈ రాబీ మనిషి దున్నలా ఉన్నా మనసు మాత్రం వెన్నా అని ఆలోచిస్తాడు. బాబ్ అదే రాబీ కొత్త పేరు, ఇకపై అతన్ని దాంతోనే పిలుద్దాం. వీళ్ళు తాగడానికి డ్రింక్స్ తీసుకురావడానికి అతను వెళ్తే ఇంతలోనే అక్కడికి కొంతమంది గుండా గైస్ వచ్చి బాబ్ చార్ ని తీసుకువెళ్లిపోతుంటారు. లేదు నా ఫ్రెండ్ వస్తాడని సీజే చెప్తే ఈ బార్ ఏదో వాళ్ళ తాతగారు రాస్తున్నట్టు ఓవర్ గా మాట్లాడుతూ ఏం పేరు రాసుందా, పంచిస్తే పంచరైపోతావు జాగ్రత్త అని సీజేని ఇన్సల్ట్ చేస్తాడు. దీంతో బాబ్ కి కోపం వస్తుంది. సీజే మనమే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే అలా ఎలా వెళ్ళిపోతాం, నిన్ను తిట్టాడు, వాడు నీకు సారీ చెప్పాలని చెప్పి బాబ్ ఆ గుండాలతో ఫైట్ చేసి క్షణంలో అందరినీ నాకౌట్ చేస్తాడో లేదో వాళ్ళలో ఒకడైతే డైరెక్ట్ గా గన్ తీసి బెదిరిస్తాడు. అయినా బాబ్ అది కూడా లాక్కుని ప్రాక్టీస్ చేసినట్టు ఈజీగా బుల్లెట్స్ కింద పడేసి సింపుల్ గా ఆ రౌడీలందరినీ చితగొట్టి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి షాక్ అయిన సీజే బయటికి రాగాని ఓరి నాయనో దుమ్ము రేపేసాపు, స్ట్రైట్ లో గుద్ది లెఫ్ట్ లో తన్ని స్ట్రైట్ గా పంచిచ్చావంటే వాళ్ళ మొహం చూసావా, ఊపిరి కూడా తీసుకోలేకపోయారు, నేనలా షాక్ అయిపోయాపు, అయినా నీకు ఫైటింగ్ వచ్చని చెప్పనే లేదని బాగా ఎక్సైట్ అవుతాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కూడా కుదురుతుంది. ఇద్దరు బాబ్ బైక్ ఎక్కి అలా డ్రైవ్ చేసుకుంటూ ఊరికే వాళ్ళ హై స్కూల్ కి వెళ్తారు. లాకర్ రూమ్ పాస్ చేసేటప్పుడు బాబ్ కి గతంలో ఇక్కడ అతనికి జరిగిన బుల్లింగ్ అంతా గుర్తుకొచ్చి లైట్ గా డౌన్ అయిపోతాడు. ఈ మెమరీస్ అన్ని నేను నా మనసులో డీపెస్ట్ కార్నర్ లో దాచేసా, వాటి గురించి ఆలోచించడం వేస్ట్లే గాని చూడు నీ పాత అవార్డ్స్ మెడల్స్ సీజే అని చూపిస్తే ఈ కాన్వర్సేషన్ మధ్యలో సీజే బాబ్ కి అతని లైఫ్ ప్రస్తుతం ఎంత ఫ్రస్ట్రేటింగ్ గా ఉందో చెప్తూ నా హై స్కూల్ వర్షన్ ఇప్పుడు నన్ను చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాడు. నా లైఫ్ లో నేను పెద్ద హీరోలా ఉంటాననుకున్నా కానీ ఇప్పుడు జీరోలో లెక్క పెట్టుకునే అకౌంటెంట్ గా మారిపోయానని లైఫ్ లో పెద్దగా ఏం సాధించలేకపోయినందుకు ఫీల్ చేస్తాడు. అది విన్న బాబ్ నిన్ను నువ్వే ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నావు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా నా జీవితంలో నాకు తెలిసిన కూలెస్ట్ పర్సన్ నువ్వే, గుర్తుందా ఆ రోజు ఆడిటోరియంలో అంతమంది ఉన్నా నువ్వొక్కడివే నాకు హెల్ప్ చేసావు, ఆ జాకెట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది అండ్ నేను నీకు సరిగ్గా థ్యాంక్స్ చెప్పలేదు కదా, సో థ్యాంక్ యూ సీజే, నువ్వు నీ లైఫ్ లో హీరోవి కాకపోవచ్చు కానీ నా స్టోరీలో నువ్వే హీరో
అని చెప్తాడు. ఇది విన్న సీజే అంతే టచ్ అయిపోతాడు. ఈ హ్యాపీ మూడ్ ఇంకా పెంచడానికి బాబ్ ఒక్కసారి నీ ట్రేడ్ మార్క్ గోల్డెన్ జెట్ ఫ్లిప్ అయ్యేవాని హైప్ చేస్తే ఐస్ కి ఉరికిపోయిన సీజే ఓకే నీకోసం కేవలం నీకోసం ఒక్కసారి ఇస్తానని చెప్పి ఇలా ఫ్లిప్ చేస్తూ పాపం వయసైపోయింది కదా సరిగ్గా తిరగలేక సగంలోనే డబ్బాలమని పడతాడు. ఫైనలీ బాబ్ ఇతన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాక సీజే నిన్ను మీట్ అవడంలో ఈ రోజు చాలా సంతోషం అనిపించింది బాబ్. ఆఫ్టర్ సో మెనీ డేస్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అని చెప్పి నీకేదైనా హెల్ప్ కావాలంటే అడుగు ఖచ్చితంగా చేస్తానని మాట వరుసకి చెప్పి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే బాబ్ వెంటనే నిజంగానా నాకు నువ్వు హెల్ప్ చేస్తావా? యాక్చువల్లీ నేను నీ దగ్గర అయితే అడగాలనుకోలేదు బట్ సిన్స్ నువ్వు చేస్తానని చెప్పావు కాబట్టి అడిగిస్తున్నా. నేను గవర్నమెంట్ కాంట్రాక్టర్ గా పనిచేసినప్పుడు లాస్ట్ టైం ఒక ప్రాజెక్ట్ మీద ఫారిన్ వెళ్ళా. అక్కడ నా జీతం పడే బ్యాంక్ అకౌంట్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది. నువ్వు అకౌంటెంట్ వి ఇది నీ స్పెషాలిటీ ఏంటో చూసి చెప్తావా అని అడుగుతాడు. ఏంట్రా ఒక మాట కంటే నిజంగానే హెల్ప్ అడుగుతున్నావని సీజే కొంచెం ఆలోచించినా సరే చిన్న పనే కదా అని ఓకే అని ఒప్పుకుంటాడు. ఇదో మిడ్ నైట్ మ్యాగీ లోపల పడుకుంటుంది కాబట్టి సౌండ్ చేయకుండా ఇద్దరు మెల్లగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి బాబ్ చెప్పిన అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే అదేదో పెద్ద ఆఫ్ షోర్ అకౌంట్ లా కనిపిస్తుంది. దానిలో ఏదో ఒక వస్తువు కోసం సిరియా చైనా లాంటి చాలా కంట్రీస్ కోట్లు కోట్లు పెట్టి వేలం పాడుతుంటారు. ఈ బిడ్డింగ్ ఇంకో 14 hours లో క్లోజ్ అవబోతుందని టైమర్ చూసిన సీజే కన్ఫ్యూజ్ అవుతూ నీ అకౌంట్ అని చెప్పావు బాబ్ ఏంటిది అని చూస్తూ ఉండగానే స్క్రీన్ మీద వీళ్ళని అన్ఆథరైజ్డ్ యూజర్ అని చూపిస్తూ వీళ్ళ ఐపీ అడ్రస్ పట్టడానికి ట్రై చేస్తారు. వెంటనే బాబ్ యాక్సిడెంటల్ గా జరిగినట్టు పక్కనే ఉన్న బీర్ బాటిల్ తోసేసి ఆ ల్యాప్టాప్ పాడు చేసేస్తాడు. తరువాత ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది కదా ఈ రోజు నైట్ నేను మీ ఇంట్లోనే స్టే చేస్తానని చెప్పి బాబ్ సీజే నైట్ సెట్ సరిపడక వేసుకుని సీజేకి అసలు ఉండొద్దని చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా కంఫర్టబుల్ గా సోఫా ఎక్కిస్తాడు. అందులోనూ ఈ రోజు నేను గోల్డెన్ జెట్ సీజేతో నైట్ స్టే చేయబోతున్నానని వాడి సంతోషం చూడాలి. అది చూసే బాబ్ ని ఏమనడానికి సీజేకి మనసు రాదు. ఎంతైనా ఇతని ఫ్యాన్ కదా సో నెక్స్ట్ డే తెల్లవారి ఆఫీస్ కి వెళ్దామని టిప్ టాప్ గా కోట్ సెట్ వేసుకుని రెడీ అయ్యి ఇతను హాల్ కి వచ్చి చూస్తే ఆ దుర్మార్గుడు ఏకంగా పిజ్జా కూల్ డ్రింక్ టీవీలో నెట్ఫ్లిక్స్ అంటూ పక్కాగా సెటిల్ అయిపోయి ఉంటాడు. ఏంట్రా ఈ చెత్త హాల్ ని ఇలా మార్చేసావని సీజే అంటూ ఉండగానే ఎవరో కాలింగ్ బిల్ కొడతారు. ఆగు ఎవరో చూసొస్తానని చెప్పి వెళ్ళి తలుపు తెరిస్తే అవతల ఈ మెన్ ఇన్ బ్లాక్ మూవీలో లాగా బ్లాక్ సూట్ వేసుకుని బాబ్ ఫోటో చూపించి ఇతనెవరో నీకు తెలుసా అని అడుగుతారు. తెలుసంటే తెలుసు నా హాల్లోనే ఇప్పుడు సోఫా మీద కూర్చున్నాడని ఇతను చెప్పగానే వెరీ గుడ్ సస్పెక్ట్ దొరికేశాడు టీం రెడీ అవ్వండి అందరూ గండ్లు పట్టుకుని ఫుల్ అలర్ట్ మూడ్ లో ఎమ సీరియస్ గా లోపలికి వెళ్లి చూస్తే ఈ మినిట్ గ్యాప్ లో ఆ బాబ్ ఎప్పుడు ఈ రూమ్ ని క్లీన్ చేశాడో కానీ వాడు కనిపించడు వాడు యూస్ చేసిన సామాన్లు కనిపించవు. అసలు సీజేకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళ దగ్గర అడిగితే అప్పుడే తెలుస్తుంది ఈ వచ్చిన వాళ్ళంతా సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీసర్స్ అని. వాళ్ళొచ్చింది బాబ్ స్టోన్ అంటే రాబీ అని ఒక మర్డరర్ అండ్ దేశద్రోహిని పట్టుకోవడానికని. ఈ లేడీ పేరు ఏజెంట్ హ్యారిస్. ఏదో సొంతింట్లో ఉన్నట్టు సీజే కిచెన్ లో కాఫీ వేసుకుంటూ ఓకే మిస్టర్ సీజే ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్ బాబ్ గురించి ఏమేం తెలుసో అతని ప్లాన్ గురించి ఎంతవరకు తెలుసో మొత్తం చెప్పండి అని అడిగితే ఎక్స్క్యూజ్ మీ మేడం బట్ మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారనుకుంటున్నా. ఆ బాబ్ అసలు నా ఫ్రెండే కాడు. ఫ్రెండ్ కాకపోతే నీతో నైట్ స్టే ఎందుకు చేశాడు? అది నైట్ మందు కొట్టడానికి వెళ్ళామా లేట్ అయిపోయింది అందుకే చేశాడని సీజే అంటే వాడెవడో తెలియకపోతే వాడితో మందు కొట్టడానికి ఎందుకు వెళ్ళావు అంటే నువ్వే ఏదో తప్పు చేసావన్నమాట. ఏం చేసావని ఈమె క్రాస్ క్వశ్చన్ చేస్తే సీజే అయ్యో నేనేం చేయలేదు మ్యామ్ అంతా మార్క్ జకర్బర్గే చేశాడు. వాడే ఫేస్బుక్ కనిపెట్టకపోయింటే వీడు నాకు మెసేజ్ చేసేవాడా? వీడే మెసేజ్ చేసుండకపోతే నేను వెళ్ళి మీట్ అయి ఉండేవాడినా. ఇందులో నా తప్పేం లేదని అంటే ఈ బాబ్ స్టోన్ మాలా ఒక సిఐఏ ఏజెంటే కానీ ఈ మధ్య మర్డర్ ఇంకా దేశానికి ద్రోహం చేశాడని వాడిని పనిలో నుంచి తీసేశాం. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ బాబ్ స్టోన్ కి అమ్మ నాన్న సిబ్లింగ్స్ ఫ్యామిలీ అంటే ఎవరు లేరు. నీకు కూడా ఫ్రెండ్ కాదని నువ్వు చెప్తున్నా మరైతే వాడెందుకు ప్రతి ఫామ్ లోనే ఎమర్జెన్సీ కాంటాక్ట్ గా నీ నెంబర్ లిస్ట్ చేస్తున్నాడు? అబద్ధం చెప్తున్నావా అని అడుగుతుంది. అంతే సీజేకి ఒక్కసారిగా తల తిరిగిపోతుంది. ఎమర్జెన్సీ కాంటాక్ట్ గా నా నెంబర్ ఇస్తున్నాడా? అప్పుడెప్పుడు హై స్కూల్లో చిన్న సహాయం చేశానంతే. 20 సంవత్సరాల తరువాత ఇప్పుడే వాడిని మళ్ళీ చూడ్డం నాకు వాడికి ఎలాంటి సంబంధం లేదండో అని అంటే సరే ఇది నిరూపించుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తా. మాతో ఆ బాబ్ స్టోన్ ని పట్టుకోవడానికి కోఆపరేట్ చేయని చెప్పి సీజే ఆఫీస్ కి వెళ్లి ఆ బిల్డింగ్ మొత్తం వాళ్ళ మనుషులతో నింపిస్తారు. ఏజెంట్ హ్యారిస్ అయితే ఏకంగా కమ్యూనికేషన్ డివైస్ లో బెయిట్ రెడీగా ఉంది అందరూ అలర్ట్ గా ఉండండి అంటే బయట అది నేనేనా అని సీజే భయపడతాడు. ఇంతలో అతని ఆఫీస్ ల్యాండ్ లైన్ మోగుతుంది. బాబీ అయి ఉంటాడు వెళ్ళి అటెండ్ చేయంటే ఫోన్ చేసింది మ్యాగీ. ఏజెంట్ హ్యారిస్ తన సేఫ్టీ కోసం తనకి జరుగుతున్నదేది చెప్పొద్దను కానీ సీజే కూడా ఫోన్ తీసి ఏం జరగనట్టు చెప్పు మ్యాగీ అని అంటాడు. తను ఈ రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో మనం థెరపిస్ట్ ని మీట్ అవుతున్నా గుర్తుంది కదా మర్చిపోకుండా టైం కి వచ్చి అని చెప్తుంది. ఈ సిఐఏ వాళ్ళు ఎప్పుడు బాబ్ ని పట్టుకుంటారో ఎప్పుడు ఇతన్ని వదులుతారో తెలియక సరే చూద్దామని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ ఇంకో ఫోన్ వస్తుంది. ఈసారి ఫోన్ చేసింది బాబ్ స్టోనీ. అయ్యో వాడే అని వీడు సైగ చేస్తే ఏజెంట్ హ్యారిస్ నార్మల్ గా బిహేవ్ చేయి క్యాషువల్ గా మాట్లాడు వాడికి డౌట్ రాకుండా చూసుకో గో అని అంటే ఓకే మ్యామ్ అంటూ
నాచురల్ గా మాట్లాడతానంటూ నిస్తమా కుశలమా చెప్పాల్సిందేదో చెప్పమా అని మెలుకులు తిరిగి కామెడీ చేస్తుంటాడు. అటువైపు నుంచి బాబ్ కంగారు పడుతూ నేనొక పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నాను, నేను నీతో కొంచెం మాట్లాడాలి, మనం కలవచ్చా? మీ ఆఫీస్ బిల్డింగ్ లో స్టార్ కిస్ దగ్గరే ఉన్నానని చెప్తే ఈ కాన్వర్సేషన్ విని అతన్ని పట్టుకోవడానికి ఏజెంట్ హ్యారిస్ తన వాళ్ళందరినీ కిందకి తీసుకువెళ్లిపోతుంది. వాళ్ళిలా వెళ్తారో లేదో అలా డోర్ వెనక దాగునున్న బాబ్ బయటకొచ్చి సీజేకి పెద్ద షాక్ ఇస్తాడు. ఏంటి నువ్వు ఇంతసేపుగా ఇదే రూమ్ లోనే ఉన్నావా? అది కూడా కనిపెట్టిన వాళ్ళంతా ఎంసీఐఏ ఏజెంట్స్ అవుతారా? మా ట్యాక్స్ మనీ అంతా ఇలానే మట్టిలో కలిపేస్తున్నారన్నమాట అని ఫ్రస్ట్రేట్ అవుతుంటే కదా నాకు అలానే అనిపిస్తుంది, కొంచెం నీ ఫోన్ ఇవ్వని. బాబ్ సీజే మొబైల్ తీసుకుని ఏదేదో ప్రెస్ చేయడం చూసి హే ఈ సినిమాల్లో ఫోన్ ని బాంబ్ గా మార్చేస్తారే, అలా ఏదైనా ట్రై చేస్తున్నావని అడిగితే బాబ్ నవ్వుతూ చచ భయపడకు, నిజానికి నాకు ఆ బాంబ్ చేయడం వచ్చు, కానీ పెట్టాలన్నా నీ మీద పెట్టండి. జస్ట్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఊబర్ ఆర్డర్ చేసా, 6 minutes లో వచ్చేస్తుంది, టైం తక్కువ ఉంది నీ టై అని చెప్పి సీజే నీతో ఎవరు వస్తున్నారు, నేను రావట్లేదని చెప్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా తీసి ఫైర్ అలారం కి కట్టి దానికి నిప్పంటిస్తాడు. నెక్స్ట్ తిరిగి సీజేని చూసి ఓకే ఫైన్, ఇప్పుడు నా ప్రశ్నకి సీరియస్ గా సమాధానం చెప్పు, నువ్వు ఇన్నా అవుటా అని అడిగితే ఏంటి ఇన్నా అవుటా, నేను నీతో ఎంతలా చేరట్లే, వాళ్ళేర్రా ఆఫీసర్స్ ఇప్పుడే నేను పట్టిస్తానని సీజే టెన్షన్ అవుతాడు. ఐఎమ్ సారీ గోల్డెన్ జెట్, అన్ఫార్చునేట్లీ నువ్వు నా ప్లాన్ లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయావు, ఇప్పుడు నీకు వెనక్కి తగ్గే ఛాన్సే లేదని చెప్పి డ్రామా క్లబ్ లీడర్ సీజే ఇప్పుడు నీ టాలెంట్ మొత్తాన్ని వాడాల్సిన సమయం, నటించు, తనివి తీరా భయపడేటట్టు నటించని చెప్పి పొసుక్కమని కన్ను తీసేస్తాడు. అయ్యో గన్ను కాపాడండి అని సీజే బయటకు పరిగెడుతూ వెళ్తే సూపర్ ఇదే ఇలానే నటించట్టు బాబ్ వాడు నిజంగానే భయపడుతున్నాడన్న విషయం అర్థం చేసుకోకుండా సీజేని హాస్టేజ్ గా పట్టుకుని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీంతో బాబ్ కి ఆ సిఐఏ ఏజెంట్స్ కి మధ్య ఇక్కడ ఫైటింగ్ అని వామ్మో ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా సేపు కొనసాగుతుంది. ఓ సిచ్యువేషన్ లో అందులో ఒక ఆఫీసర్ బాబ్ పీక పిసికేస్తూ ఉంటే అతను సీజేని చూసి హెల్ప్ మీ అని ప్రాధేయపడి అడుగుతాడు. ఈ టైంలో పడిపోయిన సీజే చేతికి ఒక గన్ అందుతుంది, వాడు కాపాట్టు, కానీ ఇతని పక్కనున్న మరో ఆఫీసర్ బాబ్ ని షూట్ చేస్తానంటూ సీజే చేయతో సహా గన్నెత్తి షూట్ చేస్తాడు. అది కాస్త మిస్ అయి బాబ్ ని పట్టుకున్న ఆఫీసర్ కి తగిలితే సీజే నాకు దీనికి సంబంధం లేదంటూ కంగారు పడుతూ చెయ్యిలా తిప్పి ఇంకో ఆఫీసర్ మొహం పచ్చడి చేసేస్తాడు. ఇలా ఒకటి తర్వాత ఒకటిని కోఇన్సిడెన్స్ పై కోఇన్సిడెన్స్ జరిగి ఫైనలీ ఆఫీసర్స్ అంతా వీళ్ళిద్దరిని సరౌండ్ చేసి గన్ పాయింట్ లో పట్టుకున్నారన్న సమయానికి బాబ్ స్టార్టింగ్ లో ఒక టైకి నిప్పంటించాడు, అది పూర్తిగా కాలి ఫైర్ అలారం ని ట్రిగర్ చేస్తుంది. అది పైనుంచి నీళ్ళు స్ప్రింకల్ చేసి ఈ గ్యాప్ లో బాబ్ ఒక ఫ్లాష్ బాంబ్ డ్రాప్ చేసి సీజేతో సహా పైనుంచి విండో పత్తలు కొట్టుకుంటూ దూకేస్తాడు. స్ట్రైట్ గా కంపెనీ ముందున్న గొరిల్లా బొమ్మపై పడ్డ వీళ్ళు సేఫ్ గా ల్యాండ్ అయితే నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ చేసిన ఊబర్ కూడా వచ్చేస్తుంది. ఈ కార్లో వెళ్తున్నప్పుడే బాబ్ సీజే దగ్గర నేను ఒక సిఐఏ ఏజెంట్ అని నీకు తెలుసు కదా, లాస్ట్ మంత్ నేను నా పార్ట్నర్ ఫిల్లో కలిసి ఒక డేంజరస్ అయిన అండర్ కవర్ మిషన్ కి వెళ్ళాము. ఎవరో బ్లాక్ ప్యాచర్ అనే ట్రేడర్ యుఎస్ స్పై శాటిలైట్ కోడ్స్ అన్ని దొంగలించి వాటిని మన శత్రు దేశాలకి అమ్మడానికి నిన్న నువ్వు చూసినా వేలం మొదలు పెట్టాడు. ఈ డేటా కనుక మన ఎనిమీ కంట్రీస్ కి దొరికిపోతే మన దేశ భద్రత మొత్తం సమస్యలో పడుతుంది సీజే. ఎన్ని టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతాయో, ఎంతమంది చనిపోతారో నువ్వు ఊహించలేవు. అది జరగకుండా ఉండాలంటే ఈ బ్లాక్ ప్యాచర్ ఎవరో తెలుసుకుని అతన్ని ఆపాలి. దానికి నాకు ఆ వేలం పడుతున్న ట్రాన్సాక్షన్ అకౌంట్స్ మొత్తం చూసి ఎవరో ఆ బిట్టింగ్ గెలిచారో నువ్వు చూసి చెప్తే చాలు, ఆ లొకేషన్ కి వెళ్లి మనం ఈ ట్రాన్సాక్షన్ ని ఆపొచ్చు. దానికి నాకు హెల్ప్ కావాలి, అందుకే నిన్న ఈ సమస్యలో ఇన్వాల్వ్ చేశాను, ప్లీజ్ హెల్ప్ చేయని అడుగుతాడు. లాస్ట్ మంత్ బాబ్ ఆ బ్లాక్ బ్యాచర్ ని పట్టుకోవడానికి తన పార్ట్నర్ ఫిల్ తో వెళ్ళాడు. కానీ వీళ్ళు వస్తున్న విషయం ముందే తెలిసిన ఆ బ్లాక్ బ్యాచర్ వీళ్ళ కోసం ట్రాప్ సెట్ చేసి ఎలివేటర్ లో అతని పార్ట్నర్ ఫిల్ చనిపోయేలా చేశాడు. అండ్ సిఐఏ వాళ్ళు బాబే ఫిల్ ని చంపేశాడు, వాడే దేశద్రోహేనే అపార్థం చేసుకున్నారు. మోరోవర్ నేను ఎవరినైనా నమ్ముతాను కానీ ఏజెంట్ హ్యారిస్ ని మాత్రం నమ్మును, నాకు తన మీదే డౌట్, తనే నేను ఫిల్ ని చంపేస్తానని ఆ నింద నా మీద మోపడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు బాబ్ నిరపరాధిని నిరూపించుకోవాలంటే అసలైన బ్లాక్ ప్యాచర్ ని పట్టుకోవడం తప్ప వేరే దారి లేదు. బాబ్ చెప్పిన ఈ హాలీవుడ్ యాక్షన్ సినిమా లాంటి స్టోరీని నమ్మాలో లేదో తెలియక సీజే చాలా స్పెక్టికల్ గా ఫేస్ పెడతాడు. కానీ వీళ్ళ కాన్వర్సేషన్ మధ్యలోనే సడన్లీ బైక్ లో అక్కడికి ఎవరో ఒక కిల్లర్ దూసుకొచ్చి బాబ్ ని చంపడానికి ట్రై చేస్తాడు. వాళ్ళిద్దరూ అక్కడ తీవ్రంగా ఫైట్ చేస్తున్న ఈ గ్యాప్ లో మన సీజే దొరికిందే ఛాన్స్ అంటూ కిల్లర్ వచ్చిన అదే బైక్ లోనే అక్కడి నుంచి చంపైపోతాడు. వెంటనే భార్యకి కాల్ చేసి మ్యాగీ ఏం జరిగినా సరే ఈ రోజు ఇంటికి మాత్రం వెళ్ళొద్దని చెప్తూ థెరపీ అన్నావు కదా పద వెళ్దాం, నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తానని అంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ మధ్యలోనే సిఐఏ వాళ్ళకి దొరికిపోతాడు. ఆఫీసర్ అక్కడ ఏం జరిగిందో అంతా కోఇన్సిడెన్సే, నేనైతే వీళ్ళిద్దరిని కొట్టలేదు, నేను నిరపరాధి నాకేం తెలియదని మళ్ళీ చెప్తే ఏజెంట్ హ్యారిస్ కామ్ గా నీ రియాక్షన్ చూసాక నాకు ఆ మాత్రం అర్థమైందిలే. కానీ బాబ్ స్టోన్ ప్రస్తుతం మెంటలీ అన్స్టేబుల్ గా ఉన్నాడు, అసలు ఈ బ్లాక్ బ్యాచర్ అనే పర్సనే లేడు, అలా ఒక పర్సన్ ఉన్నాడని బాబ్ ఊహించుకుంటున్నాడంతే. అండ్ ఈ విషయం మాకు చెప్పింది ఇంకెవరో కాదు, అతని పార్ట్నర్ అయిన ఫిల్. బాబే ఫిల్ ని చంపేశాడు. చూడండి ఫైనలీ మాకు అతని బాడీలో ఈ ఒక్క పార్ట్ మాత్రమే దొరికింది, మిగతా అంతా పెళ్లిపోయిందని చెప్తే
ఏంటిది మనిషి ఒక వర్షన్ చెప్తున్నారు, ఇందులో ఎవరిని నమ్మాలని సీజే షాక్ అవుతాడు. అప్పుడు ఏజెంట్ హ్యారిస్ అతనికి ఒక ట్రాకర్ ఇచ్చి, నెక్స్ట్ టైం నువ్వు బాబ్ ని కలిస్తే ఈ బటన్ ప్రెస్ చేయి, మేము ఆ లొకేషన్ కి త్వరగా వచ్చి అతన్ని పట్టుకుంటాం. బాబ్ అతని బెస్ట్ ఫ్రెండ్ ఇంకా 6 సంవత్సరాల పార్ట్నర్ అయిన ఫిల్ నే చంపేశాడు. నిన్ను వదులుతాడన్న గ్యారంటీ లేదు సీజే, జాగ్రత్త అని చెప్పి పంపిస్తుంది. కన్ఫ్యూషన్ లో మునిగి తేలిపోతూ సీజే థెరపిస్ట్ ఆఫీస్ ని రీచ్ అయితే అక్కడ అతనికి ఇంకో పెద్ద షాక్ వెయిట్ చేస్తూ ఉంటుంది. థెరపిస్ట్ సీట్ లో కూర్చున్నది ఇంకెవరో కాదు, బాబ్ స్టోన్. ఏంట్రా ఇది, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రత్యక్షమవుతున్నావని వీడు విసుక్కుంటూ మ్యాగీకి ఈ ప్రాబ్లం గురించి ఏం చెప్పకూడదని చచ్చినట్టు వెళ్ళి సీట్ లో కూర్చుంటే బాబ్ వీళ్ళిద్దరితో వియర్డ్ అయిన థెరపీ గేమ్స్ ఆడించడం మొదలు పెడతాడు. సరే, వార్మప్ చేసుకోవడానికి ఒక వర్డ్ అసోసియేషన్ గేమ్ ఆడదాం. నేను ఒక వర్డ్ చెప్తా, మీరు మైండ్ లో పడి ఇంకో వర్డ్ చెప్పాలి, ఓకేనా అని బాబ్ మ్యాగీతో గేమ్ స్టార్ట్ చేస్తాడు. వీడు బ్లాక్ అంటే తను వైట్, వాటర్ అంటే ఓషన్, సన్షైన్ అంటే హ్యాపీ అని 3 ప్రశ్నలు అడిగి వావ్ వావ్ సూపర్ మ్యాగీ, మీరు మనసు రీతిలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన పర్సన్, వెరీ గుడ్ అని పొగిడేస్తూ నెక్స్ట్ సీజే వైపుకి తిరిగి అప్పని అడగగానే సీజే క్యాషువలీ డౌన్ అంటాడో లేదో, అంటే సమస్య నీలోనే ఉందని సీరియస్ గా నోట్ తీసి చకచక ఏదో రాయడం మొదలు పెడతాడు. సీజే ఏం సమస్య, నాలో ఏ సమస్య లేదని చెప్తున్నా వినిపించుకోకుండా బాబ్ మాత్రం కమన్ ప్రస్తుతం నీకే థెరపీ సెషన్ చాలా అవసరం, నా కళ్ళలోకి బాగా కళ్ళు పెట్టి చూడు, ప్రస్తుతం నేనే నీ వైఫ్ మ్యాగీని, నువ్వే నా హస్బెండ్ అని చెప్తూ బాబ్ కామెడీ చేస్తూ సీజేని బాగా అనాయ్ చేస్తూ మొహంపై ఇలా తడితే అతను కూడా తిరిగి ఇలా తడతాడో లేదో, నన్ను కొట్టావా, నీ భార్యని కొట్టావా, మ్యాగీ వీడు నిన్ను కొట్టాడని చెప్పి తనని కూడా రెచ్చగొట్టదిలేయడంతో నువ్వు మమ్మల్ని ఎలా కొడతావని తను కూడా సీజే మీదకి రేగిపోతుంది. ఫైనలీ మ్యాగీ అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయాక సీజే అసలు నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ, అసలు థెరపిస్ట్ ఎక్కడా అని అడిగితే బాబ్ కబోర్డ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాడు. అక్కడ ఆ థెరపిస్ట్ ని ఫుల్ గా టేప్ తో కట్టేసుంటాడు. ఇక ఆలోచించడంలో అర్థం లేదని సీజే ట్రాకర్ తీసి బటన్ ప్రెస్ చేసేస్తానన్న టైంకి బాబ్ అతని దగ్గర నాకు జస్ట్ ఆ ట్రాన్సాక్షన్ నంబరే కావాలి, ప్లీజ్ నన్ను నమ్ము, ఆ రోజు హై స్కూల్ లాగా ఇప్పుడు కూడా నాకు నువ్వు తప్ప వేరెవరూ హెల్ప్ చేయలేరు, ప్లీజ్ అని అడగడంతో సరే ఇంత దూరం వచ్చేసాం, ఆ ఒక్క ట్రాన్సాక్షన్ నెంబర్ తీసి ఇచ్చేద్దామని ఫైనలీ డిసైడ్ అవుతాడు. కానీ ఇక్కడ ఇంకో సమస్య వస్తుంది. వీళ్ళ దగ్గర అకౌంట్ నంబర్ ఉంది కానీ ట్రాన్సాక్షన్ నంబర్ కావాలంటే ఎవరైనా ఒక బ్యాంక్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ వీళ్ళు చేసేదే దొంగ పని, ఎవరిని ఇరికిద్దామని ఆలోచిస్తూ ఫైనలీ హై స్కూల్లో బాబ్ ని పుల్లి చేసిన ఆ ట్రెవర్ ఉన్నాడు కదా, వాడిప్పుడు ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా ఇంటర్నేషనల్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్తారు. ట్రెవర్ ని చూడగానే బాబ్ కి అతని పాత మెమరీస్ అన్ని సినిమాలో ఫ్లాష్ అవుతాయి. అప్పటి భయం ఇప్పటికీ మనసులో ఉండిపోయి అతని ముందు మాట్లాడడానికి కూడా తడబడతాడు. ట్రెవర్ వీళ్ళిద్దరిని చూడగానే గోల్డెన్ జెట్ ఇంకా రాబీ నన్ను చూడడానికి కలిసొస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్, కానీ పర్వాలేదే రాబీ, బాగానే మారిపోయా, క్యాటర్ పిల్లర్ బటర్ఫ్లై లా మారినట్టని అంటే వీడు నోరు కూడా కదపలేకపోతాడు. అది చూసిన సీజే వెంటనే యాక్చువల్లీ నా క్లయింట్ ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాడు, కొంచెం ఫాస్ట్ గా చూసివ్వవా అని మాట మారిస్తే ట్రెవర్ కూడా ఇదిగో జస్ట్ మినిట్ ఇచ్చేస్తున్నానని అంటూ వీళ్ళకి కావాల్సిన ట్రాన్సాక్షన్ నెంబర్ తీసేస్తాడు. ఫైనలీ దొరికేసింది. ఇక వెళ్ళిపోతామని వీళ్ళిద్దరూ లేస్తే ట్రెవర్ వాళ్ళని ఆపి బాబ్ దగ్గర యాక్చువల్లీ నేను చిన్నప్పుడు నీతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు, మనుషులు మారుతారు కదా, అప్పుడున్న ట్రెవర్ వేరు ఇప్పుడు ఈ ట్రెవర్ వేరు, దాని గురించి ఆలోచించినప్పుడల్లా గిల్ట్ వస్తుంది, అందుకే ఈ సందర్భం ఉపయోగించుకుని నేను నీకు క్షమాపణ చెప్పాలనుకున్నాను అని అంటాననుకున్నావా, ఒక్క సెకండ్ నీ ఫేస్ చూడాలి, నిజమని నమ్మేశావు కదా, బాడీ పెంచి పేరు మార్చేస్తే నువ్వు హీరో అయిపోవు రాబీ, నువ్విప్పటికీ ఆ హీరోవే అని చెప్పి చాలా అవమానపరుస్తాడు. దీంతో ఎమోషనల్ అయిన బాబ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ట్రాన్సాక్షన్ నెంబర్ తీసుకుని సీజే అతని వెనకాలే వెళ్తూ ట్రెవర్ మీద కోపానికి పగ తీర్చుకోవడం కోసం ఉయ్య తీసి వాడి గ్లాస్ డోర్స్ పేరు ఉద్దేశి వెళ్ళిపోతాడు. సరిగ్గా ఈ సమయంలోనే సీజేకి ఏజెంట్ హ్యారిస్ కాల్ చేస్తుంది. ఫోన్ అటెండ్ చేస్తే ఆవిడ, మిస్టర్ సీజే, మేమిప్పుడు ఎవరిని అరెస్ట్ చేయబోతున్నామో గెస్ చేయండి చూద్దాం. టాడా, మీ భార్య మ్యాగీని. సో తనని కాపాడాలంటే నువ్వు ఇప్పుడేం చేయాలి, ఎగ్జాక్ట్ గా నువ్వు బాబు ఉన్న అడ్రస్ నాకు చెప్పి సరిగ్గా మేము అక్కడికి వచ్చేదాకా నువ్వు అదే ప్లేస్ లో అతన్ని ఆపాలి. ఒకవేళ మేము వచ్చేటప్పటికి బాబు అక్కడ లేడనుకో, దేశద్రోహం నేరం కింద నీ భార్య జైలుకి వెళ్తుంది గుర్తుంచుకొని చెప్తుంది. ఇప్పుడు సీజే దగ్గర టెక్నికలీ వేరే దారి లేదు కదా, అతను బయటకొచ్చి చూస్తే బాబు అక్కడ సాట్ గా నిల్చుంటూ ఇతన్ని చూడగానే ఒక నిజం తెలుసా సీజే, స్కూల్లో నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, కానీ నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్, నాతో ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు నేను ప్రాబ్లం లో ఉంటే నువ్వు ఒక్కడివే హెల్ప్ చేసేవాడివి, అందుకే మన ఇద్దరం మాట్లాడుకోకపోయినా నువ్వే నా ఒక్కగానొక్క ఫ్రెండ్వి, నా బెస్ట్ ఫ్రెండ్వి. కావాలంటే చూడు, ఈ కేసుని నేను త్వరగా సాల్వ్ చేసి నన్ను ఇన్నసెంట్ అని ప్రూవ్ చేసుకుంటా, అప్పుడు నువ్వు కూడా నన్ను చూసి గర్వపడతావని చెప్పడం విని సీజేకి చాలా బాధ అనిపిస్తుంది. అతను సారీ చెప్తూ వాళ్ళు మ్యాగీని టార్గెట్ చేశారు, అందుకని నేను ఏజెంట్ హ్యారిస్ కి మనం ఇక్కడ ఉన్నామని చెప్పేశాను, నాకు వేరే దారి తోచలేదు, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్తాడు. సరిగ్గా సిఐఏ ఏజెంట్స్ అక్కడికి వచ్చి బాబ్ ని అరెస్ట్ చేస్తూ అతనితో పాటు బాబ్ కి సహాయం చేసినందుకు సీజేని కూడా తీసుకువెళ్తారు. ఏజెంట్ హ్యారిస్ బాబ్ ని చార్కి లాక్ చేసి అతన్ని టార్చర్ చేస్తూ నువ్వు దొంగతనం చేసిన శాటిలైట్ కోడ్స్ ఎక్కడాన్ని అడిగితే తెలిస్తే కదా చెప్పడానికి, అది తెలియక బాబ్ మౌనం పాటిస్తాడు. బాబ్ ని తన అలా టార్చర్ చేయడం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తున్న సీజేకి ఓపిక పోయి సడన్ గా ఏదో ఒక పెద్ద డిసిషన్ తీసుకుని అక్కడ అతనికి కాపలాగా ఉన్న ఆఫీసర్ ని అన్ఎక్స్పెక్టెడ్ గా అటాక్ చేసి చార్తో చిత్తగొట్టి వాళ్ళ గన్ను ఇక్కడ డోర్స్ అన్ని ఓపెన్ చేయడానికి వాళ్ళ కీ కార్డు లాక్కుంటాడు. ఇక్కడున్న ఆఫీసర్స్ అందరినీ రూమ్ లో కట్టిపడేశాక సీజే స్ట్రైట్ గా బాబ్ ని కాపాడటం కోసం వెళ్తాడు. స్ట్రైట్ గా ఇంట్రోగేషన్ రూమ్ లోకి దూరి ఏజెంట్ హ్యారిస్ కి గన్ చూపిస్తూ
నువ్వు నేను ఇన్నా అవుట్ అని అడిగావు కదా బాబ్, ఇప్పుడు చెప్తున్నా ఐఎమ్ ఇన్ అండ్ నిన్ను ముందే నమ్మకపోయినందుకు సారీ ఫ్రెండ్ అని అంటాడు. అంతే సీజే తనని ఫ్రెండ్ అన్నాడని బాబీ తన పళ్ళన్నీ చూపించి నవ్వుతూ వెంటనే ఏజెంట్ హ్యారిస్ ని టేబుల్ కి హ్యాండ్ కఫ్ చేస్తూ ఉంటే ఆవిడ సీజేని చూస్తూ నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావని అంటుంది. కానీ సీజే నాకెందుకో నేను ఇంతవరకు చేసిందే తప్పు, ఇప్పుడే సరైన పని చేస్తున్నాననిపిస్తుంది అని స్టైల్ గా చెప్పి బాబ్ తో ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ ఇక్కడ నుంచి ఈ బిల్డింగ్ దాటుకు వెళ్లడమే పెద్ద పని. ఇద్దరూ కలిసి ఎదురుపడ్డే ఆఫీసర్స్ అందరినీ ఎదిరించి ఫైట్ చేసి ఒకరితో ఒకరు ఏమో చక్కగా కోఆపరేట్ చేస్తారు. ఫస్ట్ టైం లైఫ్ లో ఫైట్ చేస్తున్న సీజే ఎక్సైట్మెంట్ చూడాలి. అట్ ద సేమ్ టైం బాబ్ కూడా వీళ్ళందరినీ ఎగరేసి కొడుతూ ఎంతో సులువుగా అక్కడున్న ఏజెంట్స్ అందరినీ సాల్వ్ చేసిస్తాడు. వీళ్ళొక ఆఫీసర్ ని పట్టి వాడి కీ కార్డ్ తో డోర్ ఓపెన్ చేసుకుని బయటకొచ్చాక ఈ ఏజెంట్స్ వాళ్ళ వెనక్కి ఫాలో చేస్తూ రాకూడదని అక్కడున్న 2 కార్స్ లో ఒక దాంట్లో బాంబేసి పేల్ చేసి రెండో దాంట్లో వీళ్ళిద్దరూ అక్కడి నుంచి తప్పించుకుంటారు. బాబ్ సీజేకి అతని మొబైల్ ఇచ్చి మనం కనిపెట్టిన ట్రాన్సాక్షన్ నంబర్ ని ఇందులో వేసి ఏ లొకేషన్ చూపిస్తుందో చూడు అని అంటాడు. చూస్తే అసలు ఆ డీల్ జరిగేది వీళ్ళ సిటీలోనే కాదు, వేరే ఊరికి వెళ్ళాలి. అండ్ వీళ్ళ దగ్గర ఎక్కువ టైం కూడా లేకపోవడంతో ఇద్దరు ఆలోచించి కారు ట్రైన్ సరిపడవు, మనం ఫ్లైటే తీసుకోవాలని డిసైడ్ అయ్యి ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్తే పోలీసులు పట్టేస్తారు. సో మాట్లాడకుండా మనమే ఒక ప్రైవేట్ ప్లేన్ ని కొట్టేద్దామని ఏదో బొమ్మని కొట్టేద్దామన్నట్టు తేలిగ్గా చెప్తూ బాబ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారం సీజే వెళ్లి అక్కడున్న సెక్యూరిటీని డిస్ట్రాక్ట్ చేస్తున్న ఈ గ్యాప్ లో బాబ్ ఏకంగా ఒక ప్లేన్ ని లాక్కుంటూ బయటకు వచ్చేస్తాడు. ఇంకేంటి దొంగతనం సక్సెస్ అయిపోయింది. ఇద్దరు ప్లేన్ ఎక్కి బాస్టన్ కి వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. అలా మాట్లాడుతూ సీజే నాకెందుకో ఆ బ్లాక్ బడ్జర్ ఇంకెవరో కాదు ఏజెంట్ హ్యారిసే అనిపిస్తుంది. బహుశా అందుకే తను నిన్ను ఎలా అయినా ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తుందేమో అని తన డౌట్ గురించి చెప్తాడు. ఫైనలీ ఎలాగోలా వీళ్ళు బాస్టన్ లో లొకేషన్ చూపించిన ప్లేస్ ని చేరుకుంటారు. అనుకున్న దానికన్నా 30 నిమిషాల ముందే చేరిపోయాం. వెరీ వెల్. ట్రాన్సాక్షన్ కింద అండర్ గ్రౌండ్ పార్కింగ్ లో జరుగుతుంది. శాటిలైట్ కోడ్స్ అమ్మే ఆ బ్లాక్ బడ్జర్ ఇంకా అవి కొనడానికి వచ్చిన అతని క్లయింట్ ఎప్పుడైనా రావచ్చు. నువ్వు ఒక పంచే ఇక్కడే వెయిట్ చేయి, నేను కిందకు వెళ్లి సర్వే చేసి వస్తానని చెప్పి సీజేని వదిలేసి వెళ్లాలనుకుంటే అతను మాత్రం నో ఈ సినిమాల్లో ఇలా ఇద్దరు విడిపోయినప్పుడే నాలాంటి అమ్మాయి కూడా చనిపోతాడు అండ్ ఆ అమ్మాయికుడిని నేనే ఖచ్చితంగా చేస్తాను. సినిమాల్లో ఈ హీరోతో ఉన్నంత వరకు సైడ్ క్యారెక్టర్ సేఫ్ అని అంటే అందుకే నీ సేఫ్టీ గురించే చెప్తున్నా. అసలు ఫైట్ కింద జరుగుతుంది, నువ్వు పైనే ఉండు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయి, మరుక్షణం నీ ముందుంటానని చెప్పి బాబ్ వెళ్తాడు. అండర్ గ్రౌండ్ లో ఆ శాటిలైట్ కోడ్స్ ని కొనడానికి వచ్చిన క్లయింట్ దగ్గరికి వెళ్లిన బాబ్ నేనే బ్లాక్ బ్యాచర్, మీకు కావాల్సిన కోడ్స్ ఇందులో ఉందని చెప్తే పైన అతని కోసం వెయిట్ చేస్తున్న సీజే సడన్లీ అక్కడికి ఏజెంట్ హ్యారిస్ సడన్ గా తన కార్లో రావడం చూసి షాక్ అయిపోతాడు. అంటే నా గెస్ కరెక్ట్ అన్నమాట, ఈవిడే బ్లాక్ బ్యాచర్ అని అతను కంగారు పడుతూ బాబ్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు చెప్పిన మాట చెప్పినప్పుడే మర్చిపోయాడు గల అస్సలు ఫోన్ ఎత్తాడు. సో డైరెక్ట్ గానే వెళ్లి చెప్పేద్దామని సీజే కిందకొచ్చి చూస్తే ఇక్కడే మూవీలోని పెద్ద ట్విస్ట్. చనిపోయాడనుకున్న బాబ్ పార్ట్నర్ ఫిల్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. అండ్ అతను ఆ బయర్ దగ్గరకు వచ్చి వాడిని నమ్మకండి, నేనే అసలు సిస్లైన బ్లాక్ బ్యాచర్, ఇదిగో మీకు కావాల్సిన కోడ్స్ ని ఇంకొకటి చూపిస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరు అసలైన బ్లాక్ బ్యాచరో తెలియక క్లయింట్ కి తిక్కరెక్కిపోతుంటే అకస్మాత్తుగా సిఐఏ ఏజెంట్స్ అందరూ అక్కడికి చేరుకుని ఆ ప్లేస్ ని సరౌండ్ చేసి వీళ్ళని షూట్ చేయడం మొదలు పెడతారు. అప్పుడే మనం ఏజెంట్ హ్యారిస్ అసలుకి వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చిందన్న విషయం తెలుసుకుంటాం. ఫిల్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే బాబ్ అతని వెనకాలే వెళ్లి అతన్ని పట్టుకుంటాడు. వీళ్ళు చాలాసేపు ఒకరిని ఒకరు 1-on-1 ఫైట్ చేస్తూ ఫైనలీ ఫిల్ బాబ్ ని గాయపరిచి అతన్ని చంపిస్తాడన్న సమయానికి సీజే సంబంధమే లేకుండా అతన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి అతని గోల్డెన్ జెట్ ఫ్లిప్ కొట్టి ఫిల్ చిన్న గ్యాప్ ఇవ్వగానే బాబ్ అతని మెడ తిప్పి ఒక్క స్టెప్ తో బ్రూటలీ అతని చాప్టర్ క్లోజ్ చేసేస్తాడు. అంతే ఫిల్లే బ్లాక్ బ్యాచర్ కావాలనే బాబ్ ని ఇరికించాడని కన్ఫర్మ్ అయిపోయాక వీళ్ళిద్దరూ సిఐఏ చేసింగ్ నుంచి ఫ్రీ అయిపోతారు. ఈ రోజు నైటే వీళ్ళ హై స్కూల్ రీయూనియన్ వేరే. సో సీజే ఇంకా బాబ్ మాస్కా మిలిటరీ హెలికాప్టర్ లో వచ్చి దిగి వాళ్ళ పాత క్లాస్మేట్స్ అందరికి పెద్ద సర్ప్రైజ్ ఇస్తారు. అప్పుడు ఏజెంట్ హ్యారిస్ కూడా అక్కడికి వాళ్ళని మీట్ అవడానికి వచ్చి దేశ భద్రత కోసం వాళ్ళు చేసిన సేవని మెచ్చుకుంటూ సీజే దగ్గర ఒకవేళ నీకు కెరియర్ మార్చుకోవాలనిపిస్తే నన్ను కాంటాక్ట్ చేయి, నువ్వు సిఐఏ ఏజెంట్ గా బాగానే పనికొస్తావని చెప్పి ఈ కేసు క్లోజ్ చేసే పనులు చాలా ఉండడంతో అవి చూసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఆ తరువాత బాబ్ మ్యాగీ దగ్గరికి వెళ్లి ఎలా సీజే వాళ్ళకి ఈ సీక్రెట్ మిషన్ లో హెల్ప్ చేశాడో మొత్తం చెప్తాడు. దాంతో తను కూడా బాగా ఇంప్రెస్ అయిపోతుంది. ఫైనలీ వాళ్ళ రీయూనియన్ హోమ్ కమింగ్ కింగ్ అండ్ క్వీన్ ఎవరో రివీల్ చేసే సమయం వచ్చేస్తుంది. అండ్ ఈసారి మన సీజే సహాయంతో అది గెలిచింది ఇంకెవరో కాదు బాబ్. అది విన్న బాబ్ ఒక్కసారిగా ఏంటి నీనాని కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈ సమయంలో ఎప్పట్లనే ట్రెవర్ మళ్ళీ అతన్ని వేలకులం చేస్తే ఈసారి బాబ్ ఓర్చుకోకుండా తన ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చుకునేలా ఒక్క పంచిచ్చి అంతరి ముందు ట్రెవర్ ని నాకౌట్ చేసేస్తాడు. అది చూసి ఆడియన్స్ అంతా చీర్ చేస్తూ గోలగోల చేస్తే ఫస్ట్ టైం ఇంతమంది తన కోసం చప్పట్లు కొట్టడం చూసిన బాబ్ బాగా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. ఈ ఇన్సిడెంట్ అతని పాస్ట్ ట్రామాని కూడా హీల్ చేస్తుంది. మోరోవర్ అతని హై స్కూల్ క్రష్ అయిన డార్లా అనే అమ్మాయిని కూడా ఇక్కడ మళ్ళీ మీట్ అయి బాబ్ తన కెరియర్ ఇంకా లవ్ లైఫ్ ని సెట్ చేసుకుంటాడు. కట్ చేస్తే ఆ రీయూనియన్ పార్టీ జరిగిన కొన్ని నెలల తర్వాత సీన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు సీజే ఇంకా మ్యాగీ చాలా హ్యాపీగా ఉంటున్నారు. అండ్ సీజే అతని బోరింగ్ అకౌంటెంట్ జాబ్ ని వదిలేసి ఇప్పుడు బాబ్ లోనే సిఐఏ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. అందులోనూ వీళ్ళిద్దరూ ఇప్పుడు పార్ట్నర్స్ మాత్రం కాదు బెస్ట్ ఫ్రెండ్స్ అని చూపించి హ్యాపీ ఎండింగ్ తో ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, హైప్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.